రాష్ట్ర ప్రభుత్వం రైతుల పాడి పశువుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గోకులం షెడ్ల నిర్మాణం వల్ల పాడి రైతులకు గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు చెప్పారు. గురువారం సిద్ధవటం మండలం మూలపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన 4 గోకులం షెడ్లను అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. పార్టీ సమావేశానికి ఈ మండలానికి సంబంధించిన వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంటు, రాష్ట్ర మరియు మండల గ్రామ కమిటీలో సభ్యులందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఇక్కడ వచ్చే రోజుల్లో గ్రామ కమిటీ ప్రతి వారము ఒక రోజు కూర్చొని ఈ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి, పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ తీర్చాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు గ్రామ కమిటీ పెద్దలందరూ కూడా. వారిని నేను అభినందిస్తూ, అలాగే ప్రతి వారం ఇలాగే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చొని ముఖ్యంగా గ్రామ సమస్యలు, ముఖ్యంగా సిమెంట్ రోడ్లు కానీ, లేదంటే కనుక గోకులం షెడ్లు కానీ, లేదంటే కనుక వీధి లైట్ల సమస్యలు ఉన్నాయి, అవి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర సమాచారం తీసుకొని అధికారులతో సమన్వయపరిచి ఇక్కడ పార్టీని, ప్రజల్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తారని కోరుకుంటూ వీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటి క్రమంగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యే కేవలం టీటీడీ నిధులను దుర్వినియోగం చేయకుండా వెంకటేశ్వర స్వామితోనే కళ్యాణ మండపానికి ఆస్తి రాయించడం, మార్చడం లాంటి వ్యవహారాలు పడి టీటీడీ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటి అనేటువంటిది ప్రజల్లో మరొకసారి నిరూపించుకున్నారు. అలాగే ఇటీవల చూస్తే వీళ్ళు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. వైసీపీ నాయకులు నాశనం చేయనటువంటి వ్యవస్థలు, ముఖ్యంగా డిసిసి బ్యాంకులు ఉన్నాయి. సింగిల్ విండో అధ్యక్షులందరూ మా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే కేవలం బ్యాంకుల సంపద, కోట్ల రుణాలన్నీ కూడా కేవలం కొద్ది మంది చేతుల్లోనే ఉన్నాయి. మరీ ఘోరంగా చూస్తే భూమి ఒకరిదైతే కనుక అప్పు ఇంకొకరికి ఇచ్చున్నారు. ఏ ఆధారము లేకుండా ఫైల్లో ఖాళీ పేపర్లు పెట్టి ఇచ్చి అప్పులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటీవలే ఒక రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణాలు పేద రైతులకు చెల్లించకుండా, ఒకవేళ ఏడైనా పొరపాటున పేద రైతులు కనుక తీసుకుంటే కనుక వాళ్ళని సతాయించి వాళ్ళని నాశనం చేసి గతంలో కోకొల్లలు చూసాం. ఈసీసీ బ్యాంక్ అంటే కనుక పురుగుల మంది తీసుకొని చనిపోయినటువంటి రైతులు, వాళ్ళని మాత్రం సతాయించి ఇంతవరకు సంవత్సరాల బడికి డబ్బులు కట్టనటువంటి వాళ్ళు, ఆ లొసుగులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములు కాజేసినటువంటి వాళ్ళ అందరి యొక్క భాగవతాలను బయటికి తీసి ప్రతి ఒక్కరికి జైలుకు పంపించేంత వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరుకోరని చెప్పి తెలియజేస్తున్నాను.